గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ మనతో పాటు వర్జిన్ బాయ్స్ మూవీ టీం ఉన్నారనమాట. వీళ్ళందరినీ చూస్తే కనుల విందుగా కనుల పండగగా ఉంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వర్జిన్ బాయ్స్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. సో పంచపాండవులు ఉన్నారు మనతో పాటు. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, అందరూ అంటే యాంగ్జైటీతో ఉన్నారా, లేకపోతే టెన్షన్గా ఉన్నారా, భయంగా ఫియర్గా ఉన్నారా, ఏంటి? ఎక్సైట్మెంట్తో ఉన్నారా? నర్వస్, కాన్ఫిడెంట్, టెన్షనా? మన డిక్షనరీలో లేదు బ్రదర్. అదే ప్రొడ్యూసర్ గారు టెన్షన్ గా లేరు కాబట్టి వీఆర్ ఆల్ కూల్, హ్యాపీ. అక్కడ టెన్షన్ ఉంటే మాకు కూడా బేసిక్ ఎక్కడైనా ప్రొడ్యూసర్ టెన్షన్ లో ఉంటాడు. ప్రొడ్యూసర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే చూడండి, అసలు డిక్షనరీ లేదు మనకి. ఆ డిక్షనరీ లేదు సార్. మీ డిక్షనరీస్ వేరే ఉంటాయి సార్. నెక్స్ట్ లెవెల్ అంటే మీ డిక్షనరీ అన్ని పచ్చడి పేర్లు బీ ఫర్ బీచ్, అంతే అదే. డీఫర్ అంటే డి మందే కదా, డి కొడతాం కాబట్టి. సో ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన డైరెక్టర్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోదాం. సో కథ ఎక్కడి నుంచి పుట్టింది, అసలు ఏంటి వర్జిన్ బాయ్స్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? కథ మా ఇంటర్మీడియట్లో ఏఏ ట్రిప్లీలో లాస్ట్ బెంచ్లో పుట్టింది ఇది. ఓ లాస్ట్ బెంచ్లో అప్పుడు పుట్టింది. సో అంటే మా కాలేజ్ అంతా ఫుల్ ఫ్రెష్గా ఉండేది అనమాట. అందరూ ఫుల్ గుడ్ లుకింగ్ ఉండేవాళ్ళు. మా ఇదంతా అంటే కాలేజ్ లోపలికి అడుగు పెడితే పార్టీ లోపలికి వెళ్ళినట్టే. మేము చదువుకునే వాళ్ళం కాదనమాట. సో మాకు హోంవర్క్స్ ఇవ్వరు, ఇచ్చినా మేము చెయ్యం. సో ఫుల్ అల్లరి. అండ్ ఐ యూస్ టు బీ టాపర్. సో నాకు అంత చదువుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ యూస్ టు ఎంజాయ్. సో ఇంకా అలా చూస్తూ అందరు పార్టీస్కి వెళ్తున్న టైంలో నేను మా ఫ్రెండ్ ఉండి అనుకున్నాం ఇట్లా మనం కూడా ఇయర్ ఎండింగ్ లోపల వి షుడ్ డూ సంథింగ్ అన్నట్టు ఒక ప్యాక్ తీసుకున్నాం, ఒక ఓత్ లాగా తీసుకున్నాం. సో ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యి ఆ చేసిన రచ్చ, ఆ జర్నీ, అండ్ దెన్ ఈవెన్చువల్ నేను అనుకోలేదు అది. సో అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఐఎమ్ ఇంటూ మూవీస్ రైటింగ్ కాబట్టి దీనిపైన రాద్దాం, పిచ్చ ఫన్ ఉంటుంది అని అనుకోని. సో ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఎక్సైట్ అయ్యారు ఖచ్చితంగా. ఐ షోడ్ సమ్ మ్యూజిక్ రెఫరెన్సెస్, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అది ఇది. సో ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ దెన్ వి వెంట్ అహెడ్ విత్ దట్. ఎగిరి గంతేసా ఇలాంటి స్టోరీ కావాల్సిన మనకి. అదే సో ఫస్ట్ స్కేల్ బ్రో చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? చూస్తేనే అర్థమైపోతుంది. డైపర్ వేసుకుంటున్నారు, స్కేల్తో కొలుచుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. ఇంకా చాలా చేసాం. డైపర్ ఏంది, స్కేల్ ఏంది, అంతకు మించి ఉన్నాయి. అసలు ఎలా ఉంది బ్రో డైపర్ వేసుకుంటే ఫీలింగ్? బాగుంది యాక్చువల్లీ, చాలా కంఫర్టబుల్. ఆ రోజు సీన్ కాసేపే తీసాడు కానీ రోజంతా ఇది సీన్ తీస్తే బాగుంది అనిపించింది. ప్రశాంతంగా ఉండింది, కంఫర్టబుల్ గా ఉండింది, గాలి వస్తుంది. పైగా ఇప్పుడు మిగతా అనుకో డైలాగులు చెప్పాలి, తిరగాలి, ఇది ఈ డైపర్ వేసినప్పుడు మంచం మీద పడుకోబెట్టారు నన్ను. ప్రశాంతంగా ఏసీ. ఎంతసేపు ఉంచారు డైపర్? అది ఎంతసేపు తడపలేదు కదా, మనోడు తడిపేసుకున్నాడు. అది మామూలుగా మనం రెగ్యులర్గా వేస్తే మామూలుగానే ఉంటాం. డైపర్ వేస్తే ఓల్డ్ చిన్నప్పుడు 1 month గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేసామో అది చేసేస్తాం. తడిసిందా నేను అడిగేది. ఒకటే వాడారా మార్చారా? ఒకటేనా? సో మీ క్యారెక్టర్ చెప్పండి ఎలా ఉండిపోతుంది సరే? నా క్యారెక్టర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఉంటుంది. అదే కంప్లీట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం చిన్న ఎమోషన్ కూడా ఉంది క్లైమాక్స్లో. చెప్పడం ఎందుకు లేదు, చెరగొట్టేది నువ్వే అసలు ఇచ్చేది. గెడ్డం అవి తీసేసినప్పుడు ఇష్టపడ్డా నేను. అంటే క్యారెక్టర్కి యాప్ట్ అవుతానని తెలిసి, అంటే నాకు చేంజ్ ఓవర్ ఇవ్వడం నాకు ఇష్టమే. సిరి ఏమనలేదు అసలు. సిరి సరే నైస్ వన్. ఇప్పుడు వరకు ఏమనలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఏమంటుందో నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. అందుకే సినిమా కోసం కాబట్టి ఇద్దరి మధ్యలో ఎప్పుడు అలా ఉండదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. అసలు నేను జాబ్ చేస్తున్నప్పుడు సినిమాలు ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ సిరీస్లు చేసి
మళ్ళీ జాబ్కి కొన్ని రోజులు అటు వెళ్ళిపోయి అలా బ్యాలెన్స్ చేస్తుంటే వచ్చేసి కంప్లీట్గా మూవీస్ చేసుకో, ఎందుకు జాబ్ అది రెండు పడవల మీద కాలేయడం ఎందుకు, నేను ఉన్నాను కదా సపోర్ట్ చేయడానికి అని చెప్పి తనే చెప్పింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ అయ్యేందుకు అదే 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 అన్నీ చెయ్యాలి కదా బ్రో, ఇప్పుడు యాక్టింగ్ అన్న తర్వాత అన్నీ చెయ్యాలి, సినిమా కోసమే. నైస్ నైస్. సో మిత్ర గారు, సో చెప్పండి, మీ క్యారెక్టర్ చూస్తే చాలా కామ్గా సెటిల్డ్గా నడుస్తుంది మీ క్యారెక్టర్. సో ఎలా ఉండబోతుంది, మమ్మల్ని ఎట్లా ఎగ్జైట్ చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ అస్సలు ఎక్సైటింగ్ కాదు, చాలా కామ్ కంపోజ్డ్ అండ్ అందరు అమ్మాయిలకి బేసికలీ హోమ్లీ అమ్మాయిలకి కనెక్ట్ అయిన క్యారెక్టర్, అంటే మేజర్ ఆడవాళ్ళకి కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఇది. అండ్ ఐ ఫీల్ దీంట్లో ఒక అంటే మా హీరో గారితో కలిసిన తర్వాత మార్పు రావడానికి మొదలవుతాయి. షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ థింకింగ్ ప్రాసెస్ దట్ అరే ఇది చేయకూడదు, అది చేయాలి, అలా చేస్తే అలా అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది. అంటే బేసికలీ మన మైండ్లో పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏదైతే ఉంటాయో అది స్లో 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 హీరోతో పాటు ఉండే కనెక్షన్తో తనకు ఉండే కన్ఫ్యూషన్స్తో మాట్లాడుతూ క్లారిటీ తెచ్చుకుంటూ షీ గోస్ ఇన్ టు అవర్ ఓన్ థింకింగ్ ప్రాసెస్, కాంటెంప్లేషన్, రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి. బట్ ఒక టర్న్ వస్తుంది వేర్ షీ రియలైజెస్ దట్ నిజంగా ప్రేమే ఇంపార్టెంట్, మిగతా అన్ని విషయాలు అటు ఇటు ఎంత పోయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే లవ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ బీ దేర్. అండ్ ఇదంతా మొత్తం బీటెక్ కాలేజ్ బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది కదా, మొత్తం బీటెక్ కన్నా అంటే వీళ్ళు ఏం చదువుతున్నారో చెప్పరా? అసలు అవసరం లేదు కదా, అది అవసరం లేదు, సబ్జెక్ట్ అది కాదు, అది వేరు. యూనివర్సిటీ పేరు, కాలేజ్ పేరేంటి అడుగు ఒకసారి. కాలేజ్ నేమ్ ఏంటి? డికిన్సన్ ఇంటర్నేషనల్ కాలేజ్. డికిన్సన్ ఇంటర్నేషనల్ కాలేజ్. ఆనందం అదే కదా యాక్చువల్లీ క్వశ్చన్ ఉంది, ఇది అడుగుదాం అనుకున్నా ఈ లోపల ఆయనే. సో ఇది మొత్తం ఐ థింక్ బీటెక్ ఇదన్నీ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది మాక్సిమం. కొన్ని కాలేజెస్ లో డిగ్రీ ఇంజనీరింగ్ కలిసి ఉంటాయి కదా, సో సంథింగ్ లైక్ దట్. సో మీరు బీటెక్ ఆర్ ఎల్స్ డిగ్రీ? నేను బిఏ, ఐఎమ్ బిఏ గ్రాడ్యుయేట్. ఐ థాట్ యువర్ బీటెక్ చేసి ఉంటారేమో. లేదు లేదు, బీటెక్ లో ఆర్కిటెక్చర్ చేస్తే లైక్ అందరి మనసులో గుడి కట్టేస్తారు. ఐ థాట్ నేను ఆ థాట్ ప్రాసెస్ లో ఉండే ఆర్కిటెక్ట్ చేశారేమో. సో ప్రొడ్యూసర్ గారు ఇన్నర్ ఫీలింగ్ ఏంటో సార్ చెప్పండి సార్. దేని గురించి? వర్జిన్ బాయ్స్ అసలు స్టోరీ మీ దగ్గరకు వచ్చింది సినిమా గురించి. దేని గురించి అంటే మళ్ళీ మీ బిట్స్ కాలేజ్ గురించి నేను అడగను సార్. చెప్పండి బిట్లు బిట్లుగా చెప్పండి. బిట్లు బిట్లుగా చెప్పండి పోనీ. వర్జిన్ బాయ్స్ అనేది ఇది ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసే సినిమా, అంత మాత్రం చెప్పగలుగుతా. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. దాన్ని మన డైరెక్టర్ రామ్ కామ్ అంటారు స్టైల్గా అని. అది అందరికి అర్థం అవ్వదు కదా, నాకే అర్థం అవ్వాలి స్టార్టింగ్లో. మనకు పచ్చిగా అర్థమయ్యేది ఏంటంటే ఫుల్ కామెడీ, లవ్ ఇలాంటి పదాలు అర్థమవుతాయి. రామ్ కామ్ అంటే నాకు కొద్దిగా మరి ఇంగ్లీష్ పదం. సో అవుట్ అండ్ ఆఫ్ కామెడీ, లవ్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటి మూవీస్ లేవు, ల్యాక్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ మూవీస్. ఇది ఒక హ్యాపీ డేస్, అర్జున్ రెడ్డి, RX 100 రకరకాల జనరల్లో అన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నెక్స్ట్ వర్షన్. డెఫినెట్లీ ఈ సినిమా ఒప్పుకోవాలంటే ఒక గట్స్ కావాలి సార్. టైటిల్ పెట్టాలంటే కూడా గట్స్ కావాలండి. టైటిల్ పెట్టాలన్నా కూడా కావాలి. సో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? మనం ముందుకు పోతున్నప్పుడు మనం పాజిటివ్ ఎనర్జీ మనం ఎవరు ఆపలేడు సార్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ టీమ్. హాయ్ గీతానంద్ గారు, సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ అంటే ఈ అమ్మాయి ఇందాక మిత్ర చెప్పింది కదా, సరియో అనే అమ్మాయి ఈ వరల్డ్కి కొత్త అనమాట. సో దీనికి ఏంటంటే బయటికి ఇట్లాంటి వరల్డ్ ఎప్పుడు చూడలేదు, కానీ లోపల చాలా వైల్డ్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఆ లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ బయటికి తీయడం వాళ్ళకి కొంచెం, ఎందుకంటే ఆ బాక్స్ నుంచి బయటకు రావడం కొంచెం భయం ఉంటుంది. సో ఇతను ఏంటంటే ఇతను వర్జినిటీ పోగొట్టుకుందాం అని ఫిక్స్ అయిపోయాడు అనమాట. కానీ ఇతనికి ఆ వైబ్రేషన్స్ తోటే ఉంటే దానికి వాల్యూ ఉంటుంది అని కూడా ఒక నమ్మకం ఉంటుంది. సో వీళ్ళిద్దరికి ఈ కాన్ఫ్లిక్ట్స్ తోటి అసలు వీళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ప్రాబ్లీ దానికంటే ఇంకా బెటర్ వాల్యూ ఉండేది ఏమన్నా తనకు దొరికిందా అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో నాకు డైరెక్టర్ గారు, నాకు తెలిసి ఇంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఎవరిది బాగా టఫ్ అనిపించింది మేనేజ్ చేయడం వాళ్ళని? అంటే మొత్తం ఓవరాల్గా స్కెడ్యూల్ మేనేజ్ చేయడమే అంతే, కానీ యాక్టర్స్ వైజ్ వాళ్ళు రావడం, చేయడం, వెళ్ళిపోవడం, దేవర్ గుడ్ యాక్టర్స్ వైజ్. సో ఆ సెట్ అంతమంది 250-300 మెంబర్స్ని ఆల్మోస్ట్ సాంగ్స్ ఉంటే దోలు తీరిపోయేది. సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది అంతే. బట్ నాకు అంటే
ఐ ప్లాన్ వెల్. సో ఎక్కడ నాకేం ఇబ్బంది అవ్వలేదు. ఏదో వర్జిన్ టెస్ట్ లో చేశారంట స్టార్టింగ్ టాక్ వచ్చింది. ఆడిషన్ లో అది కూడా ఆడిషన్ లో చేశారంట కదా. మరి రియల్ వర్జిన్ బాయ్స్ కావాలి కదా, అదే అదే పర్ఫామ్ ఈయన చేయాలి. మరి ఏమయ్యారు? పర్ఫామ్ చేయాలంటే మిషన్ ఉండేది అక్కడ మూవీ ఆఫీస్ లో, ఆల్ రైట్ అనేది, దాంతో టెస్ట్ లేని. అది కూడా పనిచేయలేదండి కదా మీ విషయంలో. అందులో నేను ఫస్ట్ నేను వర్జిన్ అని చెప్పా, ఓ తర్వాత వర్జిన్ కాదు అప్పుడు సెలెక్ట్ చేసి. చూసారా సార్, బాగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మొత్తం. సార్ ఇక్కడే మీరు ఇది స్మెల్ లేదు సార్, సినిమాలో మీరు పగిలి నవ్వుతారు మీరు. మా ఊళ్ళ ప్రతి ఒక్కటి ఆటంబం లాంటి వాళ్ళు మన వాళ్ళు. ఇక్కడ ఈ నోట్లో ఏలు పెడితే కొరకు. ఈ అమ్మాయి సినిమాలో అంటే ఇది చుడీదార్ పాపతి, ఈ చుడీదార్ నేను ఎప్పుడు లాగుదామని చూస్తుంటాడు. అవన్నీ సినిమాలో చూడండి ఏం జరిగిద్దో. సో మిత్ర గారు, మీరు చూస్తే బిగ్ బాస్ తర్వాత ఐ థింక్ మీ గ్రేస్ అనేది ఇంకా చాలా పెరిగింది. అండ్ మీరు కూడా సోషల్ వర్క్స్ కానీ చాలా చేస్తూ ఉంటారు. సో అంత టైము అసలు సోషల్ వర్క్ చేయాలని అంత ఆలోచన అది ఎట్లా ఏంటి, చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే? అంటే ఇప్పుడు బేసికలీ నేను ఒకటే మంచిది సరే, తింటానంటే ఎంత తింటాను, వేసుకుంటానంటే ఇంకెన్ని బట్టలు వేసుకుంటాను. నాకు దేవుడి దయ వల్ల నాకు సరిపోయేలాగా అన్నీ ఉంది. ఇప్పుడు మనము మాతో పాటు పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తే కనీసం ఆ సుఖంని చూసుకొని ఇంకా హ్యాపీ అవుతాం కదా, అది అనుభవిస్తున్నాను. స్లోగా అది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళింది. ఇప్పుడు ఇందాక నేను అడిగాను, ఈ మధ్య మీకు తెలుస్తుందా మీ పక్కింట్లో ఏం జరుగుతుందని తెలుస్తుందా? సరే పోనీ ఆయన మనసులో ఏముందని నాకు చెప్తారా? లేదుగా. ఇప్పుడు అలాంటివి మన ఫ్యామిలీలోనే నలుగురు ఉన్నా కూడా ఫాదర్ పిల్లలు వాళ్ళ మదర్కి, లేకపోతే మదర్ వాళ్ళ పిల్లలకి ఏ కష్టాలు చెప్పరు, లేకపోతే ఏ విషయాలకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పరు. కానీ ఒకవేళ నేను అక్కడ ఇన్స్టాగ్రామ్ ఒకటే ప్లేస్ నేను రెలవెంట్ అయ్యేది, దాంట్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తే నా స్తోమత స్థాయికి నా దరిదాపులో ఉండే నేను ఎంతవరకు అయితే చేయగలుగుతాను చేసేస్తే మనిషి పరంగా నేను సాటి మనిషికి ఎదుగు చేసినట్టు దేవుడు నాకు చెప్పినట్టు చేసేసాను. నేను కూడా చేసినట్టు నేను చెప్పట్లేదు ఎక్కడైనా. అహంకారం నాకు వద్దు. 100 సార్లు చెప్తాను, అది నేనేమీ చేయట్లేదు, దేవుడు మాత్రమే చేయిస్తారు. అండ్ మనం అది చేసేటప్పుడు మనకు ఒక మనశ్శాంతి ఉంటుంది. ఐ హ్యావ్ 12 dogs at home. హ్యాపీగా మనం అందరూ కలిసి పడుకుంటాం, హ్యాపీగా ఉంటుంది తెలుసా. అసలు ఆ జీవితం మీరు ఊహించుకోలేరు, అంత సంతృప్తిగా ఉంటుంది. సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరిద్దరు వర్జిన్ బాయ్స్ సినిమాతో అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు యూత్కి? డైరెక్టర్ వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా, యూత్ని కంట్రోల్ చేయడం పెద్ద వాళ్ళు ప్రభుత్వాల వల్లే కాలేదు, ప్రిన్సిపల్ ఏం కంట్రోల్ చేస్తాడని చెప్పి. సో యాక్చువల్గా మనం ఏం మెసేజ్ ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. బట్ ఇందులో వాళ్ళు ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. ఒక మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. అండ్ ప్రతి సీన్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక కాంటెక్స్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళు దేని కనెక్ట్ అవుతారో తెలియదు. సో ఒక్క మెసేజ్ ఇవ్వడానికి కాదు ఇది, దే ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆ పరంగా ఉంటాయి. అబ్బాయిలు ఫీలింగ్స్ దీని పరంగా ఉంటాయి. సో అసలు వాట్ ఈస్ సెక్స్, వాట్ ఈస్ బియాండ్ సెక్స్, సో ఇవన్నీ ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ వస్తుంటాయి. సో ఒక మెసేజ్ కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు ఇఫ్ యూ ఆస్క్ మీ. నైస్. సో ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని చూస్తే లైక్ ఇప్పుడు డైరెక్టర్స్లో ఆర్జీవి గారు ఎట్లా, ప్రొడ్యూసర్స్లో మాకు రాజా గారు ఎట్లా అంటున్నారు అంటే ఏదన్నా ఓపెన్గా మాట్లాడేస్తారు, ఏదన్నా డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు. సో అంత గట్స్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? గట్స్ ఏం న్యాచురల్గా అలాగే ఉంటాం, అలాగే ఉంటాం మేము న్యాచురల్గానే అంత. సార్ మీ బిట్స్ కాలేజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సార్. చెప్పండి, మీరు కాలేజ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? కాలేజ్ గురించి నేర్చుకునేవి అవన్నీ ప్రాక్టికల్గా బయట అంత వాడం సార్. ఏ కాలేజ్ నుంచి అయినా నేర్చుకునే ఏమి వాడరు ఎవరు, జనరల్లీ మెజారిటీ ప్రాక్టికల్స్ చేసిన తర్వాతే. ప్రాక్టికల్స్ చేసిన తర్వాత సో నేర్చుకుంటారు. ఓకే, గ్యాప్ ఇచ్చారంట. అదే నాకు డౌట్ వచ్చింది, ప్రాక్టికల్స్ చేసిన తర్వాత అంటే గ్యాప్ ఇచ్చారు. సో మనం అక్కడ మన మైండ్ మౌల్డ్ అవుతూ ఉంటుంది, దాన్ని బయటకు వచ్చి వేరే వాటికి అప్లై చేయటమే. సో అది నేర్చుకున్నాను, ఎక్స్పీరియన్సెస్. అయితే అప్పుడు ఫ్రస్ట్రేషన్ అంటే ఉండేది. మనం అమ్మాయిలని కొంతమందికి అమ్మాయిలు పడుతుంటారు కదా, అంటే తక్కువ మందికే, ఒక 100 మంది ఉంటే ఒక 5-6 మందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాడు. అక్కడ కూడా
మన తెలుగు వాళ్ళకి ఎవరు ఉండేవాడు కాదు, నార్త్ ఇండియన్స్. మన తెలుగు వాళ్ళు ఏముంది, అంత మగవాళ్ళందరూ బ్యాచ్ కూడుకోవడం, సొల్లు కవర్లు చెప్పుకోవడం, అరే ఆడికి ఎట్టబడిందా అని మనకి ఎట్టపట్టలేదా, ఈ కవర్లే తప్పక ఒక్కడన్నా కాన్సన్ట్రేట్ చేసి పడేద్దాం అనే ఆలోచన లేదు. ఇలాగే 4 ఏళ్ళు అయిపోయింది. బిట్స్ లో కూడా ఇదే జరుగుతుందా? ఆ బిట్స్ లో కూడా ఇదే, ఎక్కడ చూసిన ప్రపంచం అంతా దునియా మొత్తం ఇదే భయ్, దునియా మొత్తం ఇదే. సో ఆ ఫేజు ఈ సినిమాలో కూడా ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. టైం ఎక్కువ దాని మీద వేస్ట్ చేస్తాం, అది అవుట్పుట్ ఏమి ఉండదు, బట్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వేస్టేజ్ చేయొద్దు, డైరెక్ట్ అవుట్పుట్కి వెళ్ళమని నేను నా సజెషన్. సూపర్ శాతం అయితే. యాక్చువల్గా నేను కొన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చా మిమ్మల్ని అడుగుదామని. గన్ కనపడుతుందా? ర్యాపిడ్ ఫైర్ అన్నారా? సో ఈ క్వశ్చన్ అందరికీ ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ కిస్ ఎప్పుడు? స్కూల్ 8th క్లాస్. స్కూల్ 8th క్లాస్. ఓకే, 23 years తర్వాత. ఓకే, జిప్. ఓకే, నెక్స్ట్ 2018 మొన్నేనా? 2018 సారీ 2008 సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యానండి. ఇంటర్ అదే షాకింగ్. ఓకే, 2008. నాది 7th క్లాస్. నిజమే. ఓకే, మీ డ్రీమ్ డేట్ ఎవరు? రైట్ నో నూరా ఫతే. ఓకే, అట్నీ చదువుకురండి, ఎందుకంటే మిగిలిన పేరు చెప్పుకుంటా ముందే. పర్లేదు సార్, చెప్పండి సార్. నాకు మారిపోతుంటారండి సిచ్యువేషన్. ప్రస్తుతానికి రైట్ నో. ప్రస్తుతానికి 4-5 రోజుల నుంచి మూవీలో బిజీగా ఉన్నాం కదా, ఎవరు క్లిక్ కావట్లే మైండ్లో, టైం ఉంది. ఎవరు వచ్చారు? వేరే యాంకర్ పేర్లు ఇప్పుడు ఎందుకు లేపాలి? ఎవరు సార్ ఇంతకి? అట్లా ఇవాళ ఈ రోజుకి ఎవరు పోనీ సార్? అట్లా ఒకటి సార్, నేను ఒకటే చెప్తా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది ఒక్కళ్ళే ఉంటారు, మిగతా ఏదైనా. అన్న ర్యాపిడ్ ఫైర్ 2 మార్క్ క్వశ్చన్ కి 10 మార్క్ ఆన్సర్ చెప్పండి. చెప్పండి అన్న. ఏదో చెప్పనా? అదే శ్రీలీల. సో మీరు డ్రీమ్ డేట్? అంటే చిన్నప్పుడు నాకు జాన్ ఇబ్రాహిం అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఐ థింక్ దట్ హీ వాజ్ వన్స్ అపాన్ అ టైమ్ మై డ్రీమ్ డేట్. కీర్తి సురేష్. జాన్వీ కపూర్ ఏమో. ఏంటి ఎవరు మన హీరోయిన్ పేరు చెప్పలేదు? కీర్తి సురేష్. మన హీరోయిన్ లా. ప్రేమలో గెలవడం బెటరా, ఓడిపోవడం బెటరా? ఎందులో బ్రో? ప్రేమలో గెలవడమే బెటర్ కదా, ఓడిపోవడం ఎందుకు? అంటే ఓడిపోతే లైఫ్ నేర్చుకుంటారు కదా. బాక్సింగ్ కాదు, వచ్చుడుంటే లైఫ్ నేర్చుకుని కూడా గెలవచ్చు. దోళ తీరుతుంది, గెలవడం బెటర్. మనం అది చాలా సముద్రంత లోతైన ఆన్సర్ దానికి. ప్రేమల కోసం యుద్ధాలే చేశారు. అదే సార్, అందుకే మీరు ర్యాపిడ్ ఫైర్ రిమైండ్ చేస్తూ ఉండండి. ఆబ్వియస్లీ ప్రేమలు గెలవటం అనేది ఉంటుంది. సో మీరు దృష్టిలో ప్రేమలో గెలవడం బెటర్, ఓడిపోవడం బెటర్? పక్క మనిషికి ఏది ఇష్టమో దాని మీద ఆధారపడే సొంతం నాది, అంతే. అంటే వాళ్ళకి ఓటమి ఇవ్వడం నాకు ఇష్టమైతే అదే నాకు ఇష్టం, వాళ్ళకి నన్ను గెలిపి ఇవ్వడం ఇష్టమైతే అదే నాకు ఇష్టం. ఒక చక్కటి కవర్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ శ్రీహన్ అన్న. ఓడిపోయి గెలవడం. నైస్ ఆన్సర్. ఓడిపోయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది కదా, గెలిచినప్పుడు చేయం. సో నెక్స్ట్ మీరు చెప్పండి. సేమ్ ఆన్సర్, ఓడిపోయి గెలవడానికి చూస్తున్నాను. అది మీరు ఎంతమందిని గెలుస్తారు సార్? ఎంతమంది కావాలి సార్? ట్రూ లవ్. ట్రూ లవ్ కావాలా? ఐ మీన్ సెర్చ్ ఆఫ్ ట్రూ లవ్. ఓకే, మీరు లైఫ్లో ఎవరికైనా ప్రపోజ్ చేశారా? ఫస్ట్ ప్రపోజల్ ఎవరికి? స్కూల్లో మలయాళీ క్రిస్టియన్ 8th క్లాస్ ఇందాక చెప్పారు కదా, మొన్న పెళ్ళి సార్ మీరు రోజు చేయలేదు సార్, నాకు అది ప్రపోజ్ అంటేనే సిగ్గు వస్తుంది. చేయలేదా సార్? చేయలేదు అసలు ఇప్పటి వరకు. నో ప్రపోజ్, డైరెక్ట్. ప్రపోజల్ మొన్న చేద్దాం అనుకున్నాడు, ప్రపోజల్ డైలాగ్ చెప్పేసాడు. నో ప్రపోజ్, డైరెక్టే మనం. అంత టైం వేస్టేజ్ ఉండదు. కాదు, ఒకసారి ఐ లవ్ యూ చెప్పు అంటే ఏమంటే డైరెక్ట్ అన్ని. ఓకే సార్, ఓకే. మీరు స్కిప్పా? ఓకే, నేను స్కూల్ చదివేటప్పుడు మా హౌస్ ఓనర్ వాళ్ళ కూతురు ప్రపోజ్ చేశారు, వాళ్ళ అమ్మకి చెప్పేసింది.
నేను ఒక అమ్మాయికి చేసా అంతే, ఈ రీసెంట్ టైంలోనే. రీసెంట్ టైం నువ్వు ఫస్ట్ టైం అడిగేవా? ఫస్ట్ ఏం అడిగాడు? ఫస్ట్ అంటే ఇంకేమున్నాయి బాబు? చాలా ఉండదు లిస్ట్, అది పెద్ద లిస్ట్. రీసెంట్ రీసెంట్ గా అంటున్నాడు అదే ఫస్ట్ టైమే చేశాను. ఫస్ట్ రీసెంట్ గా నేను చేసా. అవునా? అచ్చా ఇప్పటిదాకా నీకు వచ్చిందా? ఆటగాడే. సో ఎప్పుడైనా డేట్కి వెళ్ళే ముందర హౌ టు ఇంప్రెస్ ఏ గోల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశారా? నేను కాలేజ్ టైంలో చేసా, డేట్ అప్పుడు కాదు కానీ కాలేజ్ టైంలో హౌ టు ఇంప్రెస్, హౌ టు టాక్ టు, ఇదే సేమ్ డెస్పరేట్ డ్రై ఫ్రూట్స్ సేమ్ మీ ఇంట్లో ఎట్లా ఉన్నారో అట్లనే. నేను లేదు అట్లా డేట్ పెట్టుకొని అట్లా, ఆ జనరేషన్ అయితే కాదు. ఓకే అసలు లేదు. నేను మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చాలా పెద్ద, మీరు చెప్పండి సార్. నాకు పెద్దవి ఉంటాయి అందుకని ఏం చెప్పండి. పెద్దవి ఉంటాయా ఆన్సర్? హౌ టు ఇంప్రెస్ ఏ గోల్ సార్ నేను అడిగింది. నాకు పెద్దవి ఉంటాయి, ఈయన అడగండి ముందు ఆన్సర్లో. ఏం లేదు బ్యా, స్పాంటేనియస్ ఉంటే అదే ఇంప్రెసివ్ అమ్మాయిలకి. సరే ఇప్పుడు చెప్పండి పోనీ, ఓ చిన్న చెప్పండి. నేను ఇంతకుముందు గూగుల్లో ఎప్పుడు సెర్చ్ చేయలేదు, ఈ వర్జిన్ బాయ్స్ మూవీని మాటికి చూస్తున్నా ఎట్లా ఇంప్రెస్ చేయాలని. ఓ దీంట్లో చాలా ఉంటుంది. సో అమ్మాయిలు ఏ రకంగా ఉంటే మీకు ఇష్టం, అంటే ఏ టైప్ ఆఫ్? అది యాక్చువల్గా టైం టు టైం మారుతుంటుంది బ్రో. టైం టు టైం మారుతుంటుంది. ఎస్. ఒకటి ఇందాకే చెప్పాను, అది ఒక ట్రూ ఎమోషన్ అనేది అది న్యాచురల్గా అది కనెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీ వేవ్ లెంత్ మ్యాచ్ అయితే అది తెలిసిపోతుంది. దానికి స్కెచ్ అయ్యక్కర్లా, ప్లాన్ అయ్యక్కర్లా. స్కెచ్లు ప్లాన్లు వేసే నిలబడసావు, ఉపయోగం లేదు. సో మీకు అబ్బాయిలు ఏ టైప్లో ఉంటే ఇష్టం, మీకు ఏ టైప్ ఆఫ్ అబ్బాయిలు? హ్యాపీ గో లక్కీ, ఎనర్జెటిక్, ఓవర్ హైపర్ యాజ్ మీ. మేమిద్దరూ కలిసి చాలా పెద్ద పిచ్చి పిచ్చి పనులు చేసుకోవాలి, తిరగాలి. సో అలాంటి హైపర్ ఎనర్జీతో ఉంటే యూనో నా ఎనర్జీ కూడా సరిపోతుంది, మ్యాచ్ అవుతుంది. సో యూనో వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. సో దానికి అది ఉంటే చాలు. అన్న మీరు చెప్పండి. అమ్మాయిలు వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయితే నాకు ఇష్టం, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. నాకు ఎలాగైనా ఉండొచ్చు కానీ ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలు. నైస్. ఒక రోజు అమ్మాయిలా మారితే ఏం చేస్తారు మీరు? దుబాయ్ వెళ్తా. దుబాయ్ వెళ్తారు? దుబాయ్ సార్ చెప్పండి సార్, ఒక రోజు అమ్మాయిలా మారితే ఏం చేస్తారు సార్? డైరెక్ట్ ఉన్నాను. రాజా ధర్మనేని దగ్గరికి వెళ్తాడు. అందుకే డైరెక్ట్ అడగమన్నా. డైరెక్ట్ కరెక్ట్ చెప్పాడు. నేను రీల్స్ చేస్తా. ఓకే, ట్రెండింగ్ అవుతున్నారు. అంతే ఇంకా పెద్ద ఏం ఆలోచించలేవు. నువ్వేం చేస్తావు? ఆల్రెడీ ఒక సీన్ లో ఉంటాడు. ఓకే, ఇందులో అమ్మాయిలాగా. జనరల్ గా మీరు ఒకవేళ అమ్మాయిలా మారితే ఏం చేస్తారు? ఫస్ట్ అమ్మాయిలా మారితే వాళ్ళు మమ్మల్ని పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తా. సో మీరు ఒకవేళ అబ్బాయిలా మారితే మీరేం చేస్తారు? నేనా? వర్జిన్ బాయ్స్ మూవీలో నేను కూడా ఒక పెద్ద హీరో అవుతా. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అనమాట. సో నలుగురు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి నలుగురు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎవరు గెలుస్తారు? మీ నలుగురులో ఎవరు గెలుస్తారు? అమ్మాయి ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు గెలుస్తారు సార్. అది కాదు సార్, మరి అమ్మాయి మనసు గెలిచేది ఎవరు అని మీ నలుగురులో? అందరికంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేర్చుకున్నాడు కదా. ఓకే, సో ఫైనల్ గా వర్జిన్ బాయ్స్ అందరం దగ్గరుండి రాజా నన్ను గెలిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వరకు గెలవలేదు అన్నారు కాబట్టి దగ్గరుండి గెలిపిస్తారు అనమాట. సో అది మా టీం. సో ఫైనల్ గా July 11th అయితే థియేటర్స్ లో రాబోతుంది. సో మీరందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఫైనల్ గా మీరందరూ కలిసి ఒక్కసారి ఆ ఆడియన్స్ కి ఏం చెప్తారో చెప్పండి ఒకసారి. July 11th వర్జిన్ బాయ్స్ ఎందుకు చూడాలంటే కామెడీ ఉంది, అన్లిమిటెడ్ ఫన్. ఓకే, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్. సో మీ అన్నిటికీ ప్యాకేజ్ మీకు ఒక దాంట్లోనే దొరుకుతుంది. దట్ ఈస్ వర్జిన్ బాయ్స్ ఇన్ నియర్ బై సినిమాస్ 11th July. డోంట్ మిస్ ఇట్. బీ దేర్ అండ్ విల్ వెయిట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారా కదా గైస్, ఇదన్నమాట ఫన్నీ చిట్ చాట్ విత్ వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.